మీరు ఏదైనా రీజన్ వల్ల టూత్ బాగా పాడైపోయి పన్ను తీయించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ పన్ను రిప్లేస్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుంచుకోవాలి. మిస్సింగ్ టూత్ ని రిప్లేస్ చేసుకోవడం ఎలా? సో మిస్సింగ్ టూత్ ని రిప్లేస్ చేసుకోవాలి ఒక లుక్స్ మాత్రమే కాకుండా చూయింగ్ కోసం, జా స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడం కోసం, స్టెబిలిటీ మెయింటైన్ చేయడం కోసం అండ్ ఆల్సో మనకి బోన్ హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్. సో మనం 3 వేస్ తో ఇంపార్టెంట్ గా రిప్లేస్ చేస్తాం. ఫస్ట్ థింగ్ అండ్ బెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఆప్షన్ వచ్చేసి డెంటల్ ఇంప్లాంట్స్. సో డెంటల్ ఇంప్లాంట్స్ అంటే మనకి టూత్ రూట్ ని రిప్లేస్ చేస్తూ డెంటల్ ఇంప్లాంట్ ఉంటుంది. దాని పైన క్యాప్ వేసేస్తాం. సో పక్కనున్న టూత్ ని డిస్టర్బ్ చేయకుండా పర్మనెంట్ గా స్ట్రాంగ్ గా ఫిక్స్డ్ గా అండ్ 99% న్యాచురల్ టూత్ ని రిప్లేస్ చేస్తూ ఒక ఆప్షన్ ఏదైనా ఉంది అంటే కనుక దాన్ని డెంటల్ ఇంప్లాంట్ గా భావిస్తాం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఎఫ్పిడి ఆర్ ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటారు. సో ఇక్కడ మనం అడ్జసెంట్ టీత్ ని కొంచెం షేప్ చేసి వాటి సపోర్ట్ తీసుకొని ఫిక్స్డ్ గానే ఫిక్స్ చేస్తాం. సో ఇక్కడ మనకి బోన్ లో ఏమాత్రం రిప్లేస్మెంట్ అనేది జరగట్లేదు. అడ్జసెంట్ ఉన్న హెల్దీ టీత్ ని షేప్ చేయడం అనేది దీని యొక్క డిసడ్వాంటేజ్. బట్ ఇది కూడా పర్మనెంట్ స్ట్రాంగ్ ఫిక్స్డ్ ఆప్షన్ కాబట్టి చాలా మంది ఇంతకు ముందు ఎక్కువగా ప్రిఫర్ చేసిన ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి రిమూవబుల్ ఆప్షన్. ఇందులో దీన్ని ఎక్కువ టీత్ మిస్సింగ్ ఉన్నా లేకపోతే వాళ్ళకి ఈ రెండు ఆప్షన్ ఫిక్స్డ్ చేసుకునే అవకాశం లేకపోయినా అలాగే టెంపరరీ రీజన్స్ కోసం అంటే పర్మనెంట్ గా మనం రిప్లేస్ చేసే కంటే ముందు ట్రాన్సియంట్ గా టెంపరరీగా ఇలాంటి ఫిక్స్డ్ రిమూవబుల్ ఆప్షన్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ రిమూవబుల్ అనేది తీసి పెట్టుకోవాలి. సో వీటికి కూడా స్టెబిలిటీ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది, కంఫర్ట్. బట్ ఇది కొంచెం టైం తో మనకి ఎముక అరుగుదల అనేది వస్తుంది. సో విచ్ వీ కాంట్ కంట్రోల్ అనమాట. సో ఇది ఎకనామిక్ ఆప్షన్ అయినప్పటికీ సో కొంచెం లాస్ట్ ఆప్షన్ గా భావించు. సో మూడిట్లో ఏది బెస్ట్ అని డిసైడ్ అవ్వడం మట్టుకి మన ఏజ్ ప్రకారంగా, బోన్ కండిషన్ అండ్ హెల్త్ ప్రకారంగా, మన కంఫర్ట్ ప్రకారంగా అండ్ ఆల్సో మీ లాంగ్ టర్మ్ గోల్స్ ని దృష్టి పెట్టుకొని మీకు ఏది బెస్ట్ గా సూటబుల్ గా ఉంటుందో అనేది మేము ప్రాపర్ కన్సల్టేషన్ అయ్యాక అడ్వైస్ చేయగలుగుతాం.